కామారెడ్డి జిల్లాలో సహకార బ్యాంక్ అధికారులు కాఠిన్య వైఖరిని ప్రదర్శించారు. రుణం చెల్లించినందుకు రైతుల భూముల అమ్మకానికి సిద్ధం చేశారు. రుణగ్రహీతల పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పొలం హక్కుదారులు రుణ బకాయిలు ఉన్నందున వారి భూములు వేలం వేస్తున్నామని ఆ ఫ్లెక్సీలో రాశారు. జిల్లాలోని లింగంపేట మండలం పొల్కంపేట, పర్మల, సెట్పల్లి గ్రామాల్లో ఈ విధంగా సహకార బ్యాంక్ అధికారులు వ్యవహరించారు. వారి నిర్వాకానికి నిరసనగా రైతులు ఆందోళనకు దిగారు. బ్యాంక్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే భూములు వేలం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని బ్యాంక్ అధికారులు అంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఇస్తారు. విఘ్నేష్, చెప్పండి. సో గ్రామాల్లో మామూలుగా పరువు అనేది గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. దానికోసం అలాంటిది నోటీసులు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు ఈ రకంగా ఫ్లెక్సీలు చేశారంటూ వాళ్ళు ఆక్షేపిస్తున్నట్టు చూస్తున్నాం. బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది గ్రామాల్లో, అప్డేట్ చెప్పండి. చాలా అన్నదాతలకు సంబంధించి ఇప్పుడు ఈ సంఘటన అయితే చాలా దారుణమైన సంఘటన చూడాల్సి ఉంటుంది. చిన్న చిన్న రుణాలు తీసుకునే రైతులకు సంబంధించి ఇట్లా వ్యవహరించడం పట్ల విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అప్పు రైతులు తీసుకున్న అప్పు చెల్లించినందుకు ఈ ఏదైతే గ్యారంటీగా పెట్టిన భూములను వేలం వేస్తామని చెప్పి సహకార బ్యాంక్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం వాళ్ళ రైతులు ఎవరైతే తీసుకున్నారో రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించిన భూముల్లో ఫ్లెక్సీలు వెళ్తాయి. ఈ ఫ్లెక్సీలు కూడా ఒక్కసారిగా మనం చూస్తున్నాం. రైతులకు హెచ్చరిస్తూ వేలం వేస్తామని హెచ్చరిస్తూ వాళ్ళంతా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాదాపు కామారెడ్డి జిల్లాలోనే లింగంపేట మండలంలో ఈ 3 గ్రామాల్లో అయితే ప్రస్తుతానికి అయితే బయటపడ్డాయి ఫ్లెక్సీలు. పొల్కంపేట, అలాగే పరమల్ల, సెట్పల్లి, సంగారెడ్డి ఈ 3 గ్రామాల్లో కూడా రైతులకు సంబంధించి 2010 ప్రాంతంలో పెద్ద మొత్తంలో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలకు ఏవైతే తీసుకున్నారో వాళ్ళ సంబంధించి వాయిదాలు చెల్లించినప్పటికీ కూడా కొంతమంది చెల్లించలేదు, మిగతా వారు చెల్లించుకుంటూ వస్తున్నారు. అయితే ఈ భూములు ఎవరైతే గ్యారంటీగా పెట్టిన భూములు ఉన్నాయో వాళ్ళ భూములలో ఇప్పుడు ఫ్లెక్సీలు వెళ్తాయి. ఫ్లెక్సీలకు సంబంధించి ఒక హెచ్చరిస్తూ ఏదైతే మనం చూస్తున్నాం ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీలకు హెచ్చరిస్తూ చెల్లించకుంటే వేలం వేస్తామని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో కొంత రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా పెరిగిన వడ్డీ తగ్గించాలి, తమకు కొంత రిలీఫ్ ఇవ్వాలని అయితే రైతులు కోరుతున్నారు. చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం, కొంత వాయిదా కూడా ఇవ్వాలి, ఇట్లా ఫ్లెక్సీలు పెట్టి భయపెట్టాల్సిన పని లేదు, తాను చెల్లించేందుకు రెడీ ఉన్నాం, కొంత సమయం అయితే ఇవ్వాలి, వడ్డీ కూడా తక్కువ చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతు సంఘాల నాయకులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఏదైతే బ్యాంకు సంబంధించిన సహకార బ్యాంకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈ విషయం ఒక్కసారిగా ఫ్లెక్సీలు ఏర్పడడం చేయడం పట్ల రైతు సంఘాలు కావచ్చు, రైతు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు సంచలనం కాబోతున్న నేపథ్యంలో ఈ విషయంలో ఒక రిలీఫ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది.